3 రోజులు 4 రోజులు పటాకులు ఉంటాయి. వాళ్ళు ఎక్కడో కష్టపడి తెచ్చుకొని ఆ పటాకులు క్రాకర్స్ పెట్టుకొని అమ్ముకుంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి ఈ ట్రాన్స్జెండర్స్ పోయిర్రు. వాళ్ళు డిమాండ్ చేసిర్రు, ఇబ్బంది పెట్టిర్రు. లాస్ట్కి వాళ్ళు ఇంకొకసారి ఇస్తాము అది ఇది అని చెప్పినాక వాళ్ళు సంతకం పెట్టి పోయారు. అసలు వీళ్ళని పట్టించుకునే నాదుడు లేరా? వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వలేరా? ఆ షాప్ పెట్టుకున్న ఆయన కంప్లైంట్ ఇస్తే సెంటిమెంట్ ప్రకారంగా ఏదైనా జరుగుతుంది అని చెప్పి ఎవరు ఇవ్వకపోతే వీళ్ళు ఎట్లా అంటే ఒక గృహప్రవేశం చేస్తే 50,000 అడుగుతారు, డిమాండ్ చేస్తారు. షాప్ ఓపెనింగ్ అయితే 1,00,000 అడుగుతారు. ఎవరు అంటే కష్టపడి సంపాదించుకోలేరా? వీళ్ళు కాళ్ళు చేతులు లేవా? పడిపోయినా వీళ్ళకి ఏమైనా జాబులు రావా? సిపి సజ్జనార్ గారు చాలా క్లియర్గా అయిపోయింది, ఇలాంటివన్నీ దృశ్యాలు ఉంటే కంపల్సరీ యాక్షన్ తీసుకుంటామని. మిగతా వాళ్ళు కూడా పోలీసులు కూడా దయచేసి అన్ని స్టేషన్లో కూడా మీరు వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటి కనబడినప్పుడు మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఎవరు కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేదు. దయచేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. అందరూ ఆలోచించండి ఒకసారి. దయచేసి ఇలాంటివన్నీ ఇంకా పునరావృతం కాకుండా చూసుకుంటున్న పోలీస్ శాఖ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.